నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ప్రాచీన కళలను నేటి తరానికి అందిస్తూ మన సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యత అని రామకుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని విశ్వభారతి హైస్కూల్లో బుధవారం శ్రీ హనుమాన్ అఖాడా ఉచిత శిక్షణను రామకుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ ప్రాచీన కళలు మరుగున పడుతున్న కాలంలో విజయదశమి రోజున ఆ కళలను ప్రదర్శించడానికి హనుమాన్ అఖాడా వస్తాద్ కంది నాగరాజు చిన్నారులకు అఖాడా ద్వారా ప్రాచీన కళల్లో శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను మనం నేటి తరానికి పరిచయం చేయాలన్నారు. మన ఎమ్మెల్యే గారితో వచ్చినటువంటి గీతా రాజకీయ స్వాగతం, ధన్యవాదాలు. ఈ అఖాడా శిక్షణ కార్యక్రమం విశ్వభారతి పాఠశాలలో ఏర్పాటు చేయడం మాకు గర్వకారణం. నాగరాజు గారికి దిశానిర్దేశం చేస్తున్నారు. हनुमान अखाड़ा की हनुमान अखाड़ा की बोलो बजरंग बली की बोलो बजरंग बली की అధికారికంగా ఈరోజు మన పాఠశాల అఖాడా ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. ధన్యవాదాలు సార్. మన ఎమ్మెల్యే గారితో వచ్చినటువంటి గీతా రాజకీయ స్వాగతం, ధన్యవాదాలు. ఈ అఖాడా శిక్షణ కార్యక్రమం విశ్వభారతి పాఠశాలలో ఏర్పాటు చేయడం మాకు గర్వకారణం. నాగరాజు గారికి కంది నాగరాజు మరియు కంది చంద్రయ్య గారితో కూర్చున్నాము. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. ఈరోజు ముఖ్య అతిథి మరియు మరి అఖాడా వ్యవస్థాపకులు రాజకీయంలోనే కాదు కథాసాములలో నేను ముందుందా అని మన ఎమ్మెల్యే గారు వస్తాను.
అఖాడాకు సంబంధించిన సోదరులు నాగరాజు గారి ఆధ్వర్యంలో మరి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువ క్రీడాకారులకు ఈ అఖాడా పురాతనమైనటువంటి విద్య, ఇది చాలా ప్రతిష్ట కలిగినటువంటి ఒక ఈ కార్యాచరణ ఈరోజు కూడా నిర్వహిస్తున్నటువంటి సోదరుడికి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. ఈ అఖాడా ఈ స్కూల్లో ఎన్టీపీసీలో ఈ చిన్నారి విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల తరఫీదునిచ్చి ఈ యొక్క సంస్కృతిని కాపాడాలని చెప్పి కద్ది రాజా గారికి జ్ఞాపకార్థం చేస్తున్న వారికి ధన్యవాదాలు చెప్తున్నా. మీరే కాదు, ఈ ప్రాంతంలో ఎవరెవరికైతే అఖాడా వస్తుందో దీన్ని పూర్తి శాతం మళ్ళీ తిరిగి ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు అందరూ నేర్పించే విధంగా ఎవరైతే మిత్రుల ద్వారా వారందరూ కూడా ముందుకు రావాల్సిందే చెప్తున్నా. మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. దసరా సందర్భంగా ప్రారంభిస్తూ దాదాపుగా 15-20 రోజుల పాటుగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని విశ్వభారత్ హై స్కూల్లో వివిధ ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభించి శిక్షణనిచ్చి దసరా రోజున ఈ అఖాడా ప్రదర్శనను ఒక ఘనంగా వేడుక మాదిరిగా చేస్తున్నారు. ఇది ఈ ప్రాంతంలో ఒక దసరా పండుగ రోజున ఒక ఆకర్షణగా నిలుస్తుంది. అదేవిధంగా ఈ అఖాడా అనేది ఒక పురాతనమైన యుద్ధ విద్య. ఈ రోజుల్లో అయితే కరాటే, అదేవిధంగా వేరే ఆయుధాలతో యుద్ధం చేస్తుండేవాళ్ళు. కానీ పూర్వపు కాలంలో కూడా ఆత్మరక్షణ కోసం కానీ వేరే వారిని రక్షించడం కోసం కానీ ఈ అఖాడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుండేది. ఈ అఖాడా నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో కూడా ఒక మానసిక శక్తి, ధైర్య శక్తి వచ్చి తనను తాను కాపాడుకునే విధంగా ఒక ధైర్యం కలుగుతుంది. ఈ సందర్భంగా కంది నాగరాజుకి అభివృద్ధి చేస్తూ ఏమీ లాభాపేక్ష లేకుండా ఒక సమాజ సేవ కోసం స్వచ్ఛందంగా గత 20 సంవత్సరాలుగా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ సందర్భంగా ప్రతిసారి కూడా ఈ కార్యక్రమాన్ని ఒక వేడుకగా చేస్తున్నారు. ఈ సందర్భంగా విశ్వభారతి పాఠశాలలో కూడా ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 30-40 మంది విద్యార్థులు అఖాడా శిక్షణ నేర్చుకొని ఆ రోజు దసరా ప్రదర్శనగా చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి మా పాఠశాల తరఫున కూడా అభివృద్ధి చేస్తున్నాము. ఈ రోజు కార్యక్రమానికి స్థానిక రామగుండం శాసనసభ్యులు గౌరవనీయులు మక్కన్ సింగ్ గారు ఈ కార్యక్రమం ప్రారంభ కార్యక్రమం రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా వారు ప్రారంభోత్సవం చేసి విద్యార్థిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. మహిళా సాధికారత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను మేయర్ బంగి అనిల్ కుమార్ తో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు.
మా సంతృప్తి కోసం సార్. ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళలు సదాగా వారి కాళ్ళపై వాళ్ళ సంసారాన్ని వాళ్ళ జీవితాన్ని చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి అత్యున్నత స్థాయికి ఎదగాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్మెంట్ని ప్రోత్సహిస్తున్నట్టు మీ అందరికీ తెలిసిందే. స్వయంగా ఇక్కడికి బట్టి విక్రమార్క గారు వచ్చినప్పుడు 20 కోట్ల రూపాయల చెట్టు కూడా ఇచ్చి మేము ప్రోత్సహిస్తాం, అది ఎంత దూరమైనా సరే అని చెప్పారు. ఆ మాట మీద మేము కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని ఎంత తెలియజేస్తూ మహిళా సాధికారిత మహిళా గ్రూపులందరికీ రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క సోదరికి ప్రతి ఒక్క మహాలక్ష్మి మా భాషలో మేము గౌరవించేటువంటి మా ముఖ్యమంత్రి గారి పదం, మా పదం ప్రతి మహాలక్ష్మికి చేతులిచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందున్ననే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. గర్వంగా ఉంది. ఈరోజు ముగ్గురు కలిసి ఒక క్యాంటీన్ ఏర్పాటు చేస్తారు. ప్రతి ప్రాంతాల్లో కూడా ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు ఏమిటో ఇంతకుముందు ఒక సోదరు చెప్తా ఉంది, 50 లక్షలతోటి లోన్స్ ఇప్పించి వారి యొక్క స్వయంగా ఉపాధి చేసుకునే ఏర్పాటు చేశాము. అలా అన్ని ప్రాంతాల్లో, వారి పేరు కవిత గారు, మరి అన్ని ప్రాంతాల్లో నేను గతంలో మెక్మా వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలామంది నాతో మాట్లాడిన మాట డబ్బు తీసుకున్నారు తప్ప కార్యక్రమాలు లేదు. కానీ ఇక ముందు నుంచి ప్రతి వాడలో ఉన్నటువంటి గ్రూప్స్ అందరూ కూడా సమాఖ్య గ్రూపులు అందరూ స్వతహాగా ఒక కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి మరి మీ అధికారులందరూ కూడా ప్రోత్సహించాలని, దానికి ప్రభుత్వం ద్వారా అధికారుల ద్వారా మరి ఏ సహకారం కావాలన్నా నేను మీకు అందుబాటులో ఉంటా, అన్ని రకాల సహకారాలు ఉంటాయి. దయచేసి మీరు మీ కుటుంబాన్ని ఏ రకంగా అయితే జాగ్రత్తగా కాపాడుకొని మీరు 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో, ఉపాధి కల్పించే స్థాయిలో రావాలని ప్రతి మహిళ బాగుపడాలని. మహాలయ పక్షాలు 15 రోజుల పాటు గతించిన పెద్దలకు పిండ తిల తర్పణాలు వదలడం వల్ల వారు సద్గతి పొందుతారని, వారి వంశం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రముఖ వేద పండితులు మన్నూరు ప్రసన్నచారి తెలిపారు. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని భీమ్నగర్ శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయంలో మహాలయ పక్షాల సందర్భంగా పలువురు పాల్గొని భక్తి శ్రద్ధలతో వారి పెద్దలకు పిండ తిల తర్పణాలు వదిలారు.
వాళ్ళకు పిండ ప్రదానాలను చేయాల్సిందిగా ఈ శాస్త్రం మనకు ఈ యొక్క 15 రోజులకు చెప్తా ఉన్నది. దీన్ని మహాలయ పక్షాలు అంటారు. పక్షము అంటే 15 రోజులు కాబట్టి ఈ యొక్క పక్షల రోజులన్నీ కూడా మహాలయంలోని పక్షము రోజులు కనుక మహాలయ పక్షము అని అంటారు. అదేవిధంగా చివరి రోజు అనేటువంటి ఈ యొక్క మహాలయ పక్ష అమావాస్య రోజు కూడా ఈ యొక్క పితృకార్యాలు కూడా చేసుకోవచ్చు. అలా అనేక మంది కూడా ఈ యొక్క ప్రాంతం లోపల మహాలయ అమావాస్య రోజున చేసుకునేటటువంటి రూఢి కూడా ఉన్నది. కనుక అందరూ కూడా తమ యొక్క పితృవులకు ఈ యొక్క పిండ ప్రదానాలు లేదంటే తర్పణాలను విడిచి వాళ్ళను స్మరించుకొని వాళ్ళ యొక్క అనుగ్రహం పొందాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. పరమ గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. హరి ఓం. సర్వవిఘ్నప్రశమనం సర్వసిద్ధికరం పరం సర్వజీవ ప్రణేతారం వందే విజేదం హరిం. వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశయ హృద్యాయ శుద్ధవిద్యాయ మధ్వాయ చ నమో నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. సత్యాభిఘ్నకరాబ్జోత్తాన్ 50 వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యాయ సుధారత. ఓం. ఇది భీమనగరం రాఘవేంద్ర స్వామి దేవాలయం. దీని లోపల మా తండ్రి గారు మనూరు ప్రహ్లాదాచార్యుల వారు అర్చకులుగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ అనేక కాలం నుంచి కూడా ఏదైతే పెద్దలకు ఇచ్చేటటువంటి ఈ యొక్క పిండ ప్రదాన కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ మహాలయ పక్షం లోపల ఎవరెవరైతే పెద్దలు గతించి ఉంటారో అంటే తల్లి కానీ తండ్రి కానీ భ్రాతృ అన్న కానీ తమ్ముడు కానీ పెదనాయనలు కానీ చిన్నాయనలు కానీ మేనమామలు కానీ ఇత్యాదిగా అనేక మంది 4 లేబర్ కోడ్స్ 3 నేర చట్టాల సవరణలను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 30న చలో హైదరాబాద్ మహాధర్నాను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిలక శంకర్ పిలుపునిచ్చారు. ఎన్టీపీసీ ఐఎఫ్టీయూ కార్యాలయంలో చలో హైదరాబాద్ పోస్టర్ను ఆవిష్కరించారు. బీజేపీ పరిపాలన గత 10 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలన చేసింది. అలాగే మళ్ళీ కూడా మూడో దఫా కూడా పరిపాలనలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అయినప్పటికీ 10 సంవత్సరాల కాలంలో ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత కార్మిక వర్గానికి అనేకమైనటువంటి నష్టదాయకం కలిగినటువంటి చట్టాలను తీసుకొచ్చి ఇవాళ కార్మిక వర్గాన్ని అంతా గందరగోళం చేసినటువంటి పరిణామాలు ఇవాళ బీజేపీ ప్రభుత్వం సృష్టిస్తూ ఉంది. ఇది సరైనటువంటిది కాదని చెప్పని ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 256 పైసలకు ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా ఒకదాటిపైకి వచ్చేసి వల్ల గవర్నమెంట్ మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినప్పటికీ ఇవాళ అది చేసేటువంటి విషయాలన్నీ కూడా పెడచెవున పెట్టి ఇలా ఏదైతే కార్మిక వర్గానికి నష్టం చేయాలో అదే పద్ధతిలో కొనసాగిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వంకి మూల్యం చెల్లించక తప్పదని చెప్పని సందర్భంగా వారు తెలియజేస్తా ఉన్నాం. దీనిని నిరసిస్తూ ఇవాళ సెప్టెంబర్ 31వ తారీఖు నాడు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయాలని చెప్పని 2 ఐఎఫ్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఇవాళ కార్మికులకు నష్టం కలిగించేటువంటి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఇవాళ విద్యుత్ సంఘాలుగా విద్యుత్ సంస్థలు కానీ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి ఇవాళ కార్మిక వర్గాలంతా కూడా వీధుల పాలు చేసేటువంటి రోడ్డు పాలు చేసేటువంటి పరిణామాలను ఇవాళ చూస్తూ ఉంది. ఆ చర్య తక్షణమే మానుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ పిఎఫ్కి సంబంధించినటువంటి పెన్షన్ కూడా ఇవాళ 9,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా పిఎఫ్కి సంబంధించినటువంటి ఇంకొక విషయం ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేసేటువంటి కార్మికుల యొక్క పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించినటువంటి కూడా ఇవాళ ఆ యొక్క యజమాన్యాలు సరైనటువంటి పద్ధతులు కట్టనప్పుడు వాటి పైరేసి కట్టించేటువంటి పద్ధతులను విరమించేసి ఏదైతే యాజమాన్యాలకు అనుకూలమైనటువంటి విషయాలను ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. దీన్ని కూడా తక్షణమే అవిటిని కూడా విరమించుకోవాలని చెప్పని తెలుస్తా ఉన్నాం. అంతేకాకుండా చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మిక వర్గాలంతా కూడా కూడగట్టుకుని వాళ్ళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయక తప్పదని చెప్పని ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ
30 తారీఖు నాడు జరిగేటువంటి హైదరాబాద్లో 30వ తారీఖు నాడు జరిగేటువంటి ఇందిరా పార్క్ దగ్గర జరిగేటువంటి ఈ యొక్క ధర్నాలు పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా కదిలి ఆ యొక్క దాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తా ఉన్నాం. ఇందులో భాగంగా రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పని ఈ సందర్భంగా అవినీతి రహిత పాలనతో అభివృద్ది సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న రామకుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను విమర్శించే నైతిక హక్కు మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్రకు లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బొంతల రాజేష్, ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ రాజ్ ఠాకూర్ పట్ల కోరికంటి చంద్ర చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి మినిస్టర్ దగ్గర నుంచి ప్రజలు వచ్చినా అన్నా దండం పెడతా, నా యువకులకు, నా నిరుద్యోగ యువకులకు, నా రామగుండ నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగం కావాలి, ఇక్కడ స్థానికులే ఉండాలి. 80% నీకు టెక్నికల్గా ఏదైనా ఉండదో 20% నీ టెక్నికల్ పరంగా నువ్వు ఉపయోగించుకో. 80% ఇక్కడ స్వీపర్ పని కానీ, ఇంజనీరింగ్ పని కానీ, వాల్వో డ్రైవర్ కానీ, మెకానిక్ కానీ అందరు ఇక్కడ ఉన్నారు. అన్ని విభాగాలకు సంబంధించిన స్టడీకి సంబంధించిన వాళ్ళు అందరు ఉన్నారు. వాళ్ళందరికీ ఇమ్మని చెప్పి చెప్తున్నాం. అది సక్సెస్ఫుల్ అయింది. వాళ్ళందరూ పంపించడం జరిగింది. నువ్వు మాట్లాడుతున్నావు కేటీఆర్ మీద మాట్లాడా నైతిక హక్కులు అన్న. కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు? ఏ సంవత్సరాలు పార్టీలోకి వచ్చిండు? ఉద్యోగం తెలుసు ఆయనకు. ఇక్కడ మాజీ దివంగత నేత మా చైర్మన్ బడికల రావి గారు ఇక్కడ కన్వీనర్గా వివరించిండు. కాంగ్రెస్ పార్టీ టెంట్ వేసింది. ఇక్కడ సంబంధ వర్గాలు వచ్చి ఇక్కడ తెలంగాణ కోసం కొట్లాడినాయి కాంగ్రెస్ పార్టీ. ఆల్సో 8 మంది ఎంపీలు డాక్టర్ వివేక్ తన సొంత ఖర్చులతోని ఎంపీలను ఢిల్లీకి తీసుకొచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నువ్వు అప్పుడు దేవతను ఇప్పుడు దయ అంటాను. కేటీఆర్ మీద మాట్లాడ. కేటీఆర్ అమెరికాలో ఉద్యోగం చేసుకున్నప్పుడు చిప్పలు కడిగినప్పుడు ఇక్కడ ఆయన క్యాబినెట్ ర్యాంక్ వైస్ చైర్మన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన షాప్ చైర్మన్. ఆయన గురించి ఆయన మాట్లాడే హక్కు ఉందా నీకు? ఎమ్మెల్యే గారి గురించి నీ లెక్క ఉద్యోగాలు అమ్ముకుంటాడా? నీ లెక్క మట్టి అమ్ముకుంటాడా? నీ లెక్క ఏమైనా దుబ్బ అమ్ముకుంటాడా? ఏమైనా బూడిద అమ్ముకుంటాడా? ఏ ఒక్క కరప్షన్ చూపెట్టా తన మీద? గెలిచిన 9 నెలల 3 నెలలు పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ కింద పోయింది. 3 నెలలు కాంగ్రెస్ పార్టీ కొలు తిరగడానికి 3 నెలలు పోయింది. కేవలం 4 నెలల ఒక 276 కోట్లు పేపర్ పరంగా కాదు, మీడియా పరంగా మీ అందరికీ తెలుసు చూపెట్టడం జరిగింది. సిఎండితో మాట్లాడి ఇక్కడ సిఎండి వచ్చిన రోజులే శ్రీధర్ నీ పీరియడ్లా శ్రీధర్ అనే సిఎండి ఏ ఒక్క కార్మికుడికి ఏమైనా అన్యాయం జరుగుతూ వచ్చిన రోజులనే ఇప్పటికి 5 సార్లు ఇచ్చిండు ఇక్కడికి సిఎండిని. సింగరేణి కోటర్లో మురుకు నీరు తాగేది. సింగరేణి కోటర్కు సంబంధించిన సింగరేణి కార్మికుల ఓట్లతో నువ్వు గెలిచినావు. నువ్వు కార్మికులకు ఏం న్యాయం చేసినావు? మంత్రి గారితో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికగా 20 కోట్ల రూపాయలతోనే ఇక్కడనే ఇదేం కాలనీ గ్యాస్ గోదాం కాలనీ కాడ 20 కోట్లతోని నీకు ప్యూరిఫై వాటర్ దాదాపుగా సగం పూర్తయింది. ఇంకా 6 నెలలు పూర్తి అవుతుంది. కార్మికులకు స్వచ్ఛమైన నీటిని అందించే ప్రయత్నం చేస్తుండు. 20 కోట్ల రూపాయలు సింగరేణితో పెట్టించిండు. నీ జీవితంలో నీ హయాంలో ఎప్పుడన్నా సింగరేణి యూజ్ చేసినావా? సింగరేణి పనితో మాట్లాడినావా? నీకు చాదగా 11 మంది డిఎంఎఫ్టీ ఎన్ని కోట్లు తీసుకుపోయాడు? గజ్వేలుకు, సిద్దిపేటకు, సిరిసిల్లకు. నీకు చేత కాలే అన్న మా పైసలు తీసుకోవద్దని దండం పెడతాడు మంత్రులకు. అన్న మా పైసలు, మా కార్మికుల పైసలు మాకే కావాలని చెప్పి కొట్లాడతాడు. దట్ ఈజ్ మక్కాన్ సింగ్. డెవలప్ చేసి నువ్వు ఎస్టీపీలు కడతా అని చెప్పి అన్న ఒక ఎస్టీపీ అన్న కట్టినావా? 100 కోట్లు మన బట్టి విక్రమార్క వచ్చిన రోజు. ఎప్పుడైనా కుమార్ గారిని సీఎం గారిని ఒప్పించి వాళ్ళకు మేము ఎలక్షన్ హామీ ఇచ్చినాం, వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు ఫుల్ఫిల్ చేసిన. వాళ్ళకు 4,701 కోట్ల రూపాయలు వస్తే సగం వంచరు. 33% ఇచ్చినాం. మీరు 32% అయితే 33% ఇచ్చినాం. నీకు ఎప్పుడైనా ఉన్నదా? కాంట్రాక్ట్ కార్మికులకు ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు పాలాభిషేకం చేస్తారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఏదో ఒకటి మాట్లాడాలి, మన ఉనికిని కాపాడుకోవాలన్న విషయం మాట్లాడితే ప్రజలు అంతా గమనిస్తారు.
నువ్వు ఏ ఇసుపై ఎంక్వైరీ చేసుకో, నువ్వు ఏదైనా చేసుకో. నువ్వు ఎక్కడికైనా పత్రికా మిత్రులను అడుగు, ఎలక్ట్రానిక్ మిత్రులను అడుగు, ఇక్కడికి జరిగిందని చెప్పాను. నికాసంగా జరుగుతుండు ప్రజాప్రభుత్వాన్ని. మొన్న ముఖ్యమంత్రి ఆదేశాలు ఏంది, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా సెక్రటరీ తిరగద్దు, నిజవర్గంలో ఉండాలని చెప్పిండు. ఆ పని మావాడు ఎప్పటి నుంచో చేస్తాడు. మా ఎమ్మెల్యే గారు నిత్యం ఆయన తిరుక్కుంటూ మమ్మల్ని తిప్పుతూ. మేము ప్రతిపక్షంలో మాకు ఇంత పని లేదు, పాలకపక్షం వచ్చినాక మాకు పూర్తి స్థాయిలో పని ఉండదు. నీ కాంట్రాక్ట్ కార్మికులే కానీ, నీ గవర్నమెంట్ హాస్పిటలే కానీ, నీ స్వీపర్సే కానీ, నీ మున్సిపల్ సిబ్బందే కానీ ఎక్కడికక్కడికి పోయి మేము మా పనులు ఆయన ఆదేశాల మేరకు మేము పనిచేస్తూనే ఉన్నాం. ఏదో నీ ఉనికి కాపాడు కోసం నువ్వు మాట్లాడు కరెక్ట్ కాదు. మాజీ ఎమ్మెల్యే గారు చంద్ర గారు, మీకు దమ్ము ఇట్లా ఉంటే మీరు మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను నా ఏంలకి ఇది చేసినా అని చెప్పి నువ్వు చెప్పు, మేమేం చేసినా చెప్తాం. మేము చూపెడుతున్నాం, పేపర్ పరంగా చూపెడుతున్నాం. దయచేసి ఏదో ఉనికి కాపాడు కోసం చేసుకునే ప్రయత్నం చేసుకోకు. కాస్తో గిస్తో నీకు మర్యాద ఉంది, ఆ మర్యాద కూడా పోగొట్టుకునే ప్రయత్నం చేసుకోకు. అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే జనం ఊరుకోరు. కాంగ్రెస్ పార్టీ కాదు, జనం ఊరుకోరు, ప్రతిపక్షాలు ఊరుకోరు. ప్రతిపక్షాలు బేష్ అంటున్నారు, మక్కాన్ సింగ్ పాలన బేష్ అంటున్నారు. పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునే సవాల్ లేదని చెప్పి మీ ద్వారా మాజీ ఎమ్మెల్యే గారు హెచ్చరిస్తున్నాం. కోరుకంటి చందర్ అలియాస్ కమల్ హాసన్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి రామగుండం అభివృద్ధి చేయకపోతే ప్రజలు ముంద పెడతారు అని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. చాలా వాస్తవంగా మాట్లాడింది ఆయన. రామగుండం ప్రజలు అభివృద్ధి చేయకపోతే ఏ నాయకున్నైనా కూడా బొంద పెడతారు. అది అచ్చుగుద్దినట్టు కోరుకంటి చందర్కు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే రామగుండంలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆర్ఎఫ్సిఎల్లో కార్మికులను మోసం చేసినందుకు అక్కడ మోసపోయిన 5-6 ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన సంగతి, ఈయన పేరు రాసి చనిపోయిన సంగతి రామగుండం ప్రజలకు చాలా బాగా తెలుసు. ఒక 600-700 కుటుంబాలు ఈరోజు చందర్ పేరు చెప్పి రోడ్ల మీదకి వచ్చిన సందర్భం కూడా ఇక్కడ రామగుండం ప్రజలకు తెలుసు. అందుకే ఈరోజు రామగుండం ప్రజలు కోరుకంటి చందర్ను బొందబెట్టిన సంగతి కూడా మన అందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాం. రామగుండాన్ని బొందలగడ్డగా మార్చిన ఘనత కూడా కోరుకంటి చందర్దే. ఎందుకంటే రామగుండం అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పేసి అంతకుముందు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఓపెన్ కాస్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం సమయంలో పోరాటం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి రాగానే ఓపెన్ కాస్టులు తీసుకొచ్చి రామగుండాన్ని బొందలగడ్డగా మార్చినందుకు వెంటనే వీళ్లను బొందబెట్టిన సంగతి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రామగుండం ప్రజలకు కనీసం మంచినీళ్లు తాగించలేని చరిత్ర ఈ మాజీ ఎమ్మెల్యేది. 2 లక్షల మంది జనాభా ఇక్కడ ఉంటే వాళ్ళందరికీ పాయకాన నీళ్లు తాగించిన చరిత్ర ఈ చందర్ది కనుక ఆయనను వెంటనే బొందబెట్టి ఒక ప్రజానాయకుడు, మంచి నాయకుడు కావాలని ఈరోజు రాజ్ ఠాకూర్ను కోరుకున్న సందర్భం ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు రామగుండాన్ని పూర్తి నిర్వీర్యం చేసిన చరిత్ర కోరుకంటి చందర్ది. అభివృద్ధి, ఈయన చేసిన అభివృద్ధి ఇట్లాంటిది. ఎంతోమంది ఆత్మహత్యలకు కారణం రామగుండం ప్రజలకు పాయకాన నీళ్లు తాగించుడు, రామగుండంకు ఒక యూనివర్సిటీ కూడా తీసుకురాకపోవడు. వీళ్ళ కొప్పుల ఈశ్వర్ గారు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ బీ పవర్ హౌస్ను పెద్దగా చేయాలి, 1:800 తీసుకురావాలని వీళ్ళందరూ ధర్నాలు రాస్తారోకోలు చేసి ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాలలో కూడా వీళ్ళు కనీసం ఒక్క ఫ్యాక్టరీ కూడా తీసుకురాకపోతే, వీళ్ళతోటి చేత కాకపోతే వీళ్ళను బొందబెట్టిన ఘనత రామగుండం ప్రజలది. అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ గారు చూపిస్తూ ఉన్నారు. దానికి నిదర్శనం ఈరోజు రామగుండంలో జరుగుతున్న అభివృద్ధి. మక్కాన్ సింగ్ గారు ఒకటే లక్ష్యం
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో ఈ రోజు చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఆమె చేసిన త్యాగాల గురించి బీబీపేట్ మండలంలోని రజక సంఘం సభ్యులు, వివిధ పార్టీ నాయకులు భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం విరోచితంగా పోరాడిన తెలంగాణ తల్లి ముద్దుబిడ్డ వీరనారి చాకలి ఐలమ్మ చెప్పుకోవచ్చని ప్రతి ఒక్కరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సందర్భంగా తెలిపారు. అలాగే ఈరోజు చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా బీబీపేట రజక సంఘం తరఫున ఒక విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్రంలో రజకులందరినీ బీసీ నుండి ఎస్సీ జాబితాలో చేర్చి రజకులందరికీ ప్రమాదవశత్తు ఏదైనా జరిగితే ఒక 10 లక్షల జీవిత బీమాగా ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జై రజక, జై తెలంగాణ. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా బీబీపేట రజక సంఘం సభ్యులందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్న విషయం ఏమనగా, ట్యాంక్ బండ్పై విషయం ఐలమ్మ విగ్రహ ఏర్పాటు చేయవలసిందిగా కోరుకున్నాం. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా బీబీపేట రజక సంఘం తరఫున విజ్ఞప్తి చేయడమైనది. రాష్ట్రంలో గతంలో కేటాయించిన దోబిఘాట్లకు నిధులు మరియు వాషర్మ్యాన్ కార్పొరేషన్ న్యాయ విచారణ జరపాలి. రాష్ట్ర మరియు కేంద్రంలో రజక వసతి గృహం, డ్రై క్లీనింగ్ షాపులు నిర్వహణం కేవలం రజకులకు మాత్రమే దక్కాలని చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే రాష్ట్రంలోని రజకులందరినీ బీసీ నుండి ఎస్సీ జాబితాలో కలిపి రజకులందరికీ ప్రమాదవశాత్తు 10 లక్షల రూపాయల బీమా కల్పించాలని కోరుకుంటున్నాము, ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే ఇంతకుముందు కూడా చాలామంది ఇలా కరెంట్ షాక్తోని మన చిర్లబడి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం గుర్తించలేదు. కనీసం ఈ ప్రభుత్వమైనా కొంచెం మా రజకులను గుర్తించాలని మేము కోరుకుంటున్నాము. అభివృద్ధి కోసం రూపాయలు 500 కోట్లు బడ్జెట్ కేటాయించాలని కోరుకుంటున్నాము. అలాగే మాకు దోబిఘాట్లు కూడా లేవు సార్. ఈ దోబిఘాట్లు కూడా మాకు తక్షణమే మంజూరు చేయాలని కోరుకుంటున్నాము. కమ్యూనిటీ హాల్స్ కానీ దోబిఘాట్లు కంపల్సరీగా అవసరం ఉంది సార్. ఈ సభాముఖంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. జై రజక, జై రజక, జై రజక, జై రజక. అదిదాం సాధిద్దాం, అదిదాం సాధిద్దాం, అదిదాం సాధిద్దాం. జై రజక, జై రజక, జై రజక, జై రజక. చాకలి ఐలమ్మకు జోహార్, జోహార్, జోహార్. 129వ జయంతి ఐలమ్మ పుట్టినరోజు సందర్భంగా ఇంత పెద్ద కార్యక్రమం చేపడుతున్న రజక సంఘం అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు, వీరామణులు అందరికీ మరియు వివిధ పార్టీ అధ్యక్ష కార్యదర్శులందరికీ పేరు పేరున మరియు గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, పార్టీలందరికీ ఐలమ్మ శుభాభినందన తెలియజేసుకుంటున్నారు. ఈరోజు రజక కులం లేకుంటే శుభకార్యాలు కానీ, చిన్న చిన్న కార్యాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ మరియు చనిపోతే ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎక్కువ మట్టుకు చాకలి వాళ్ళు లేని కార్యక్రమం అయ్యేది కాదు. అందుకే ఒక సామెత ఉంటే చదువుకున్నోని కంటే Incoming call from T6 Ramulu Masharetti press identified by Truecaller. అని నేను అందరికీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ 2022లో ఐలమ్మ పుట్టినరోజు ఘనంగా చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. అదే ఈ ప్రభుత్వంలో హైదరాబాద్ నడి రోడ్డు మీద ఉమెన్స్ కాలేజీకి ఐలమ్మ పెరగడం కూడా గర్వకారణము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. గ్రామంలో చాకలి ఐలమ్మ 120వ జయంతి ఏర్పాటుకు
129వ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పెద్దలకు, ప్రజా ప్రతినిధులకు, రజక సోదరులందరికీ మరోసారి సాకలి ఐలమ్మ 128వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సాకలి ఐలమ్మ అనే పేరే ఒక వైబ్రేటింగ్. ఎందుకంటే మొట్టమొదటిసారిగా భూ పోరాటానికి నాటి పలికిన వీర వనిత సాకలి ఐలమ్మ. సాకలి ఐలమ్మ స్ఫూర్తితోటి సాయుధ భూ పోరాటానికి బలాన్ని చేకూర్చినటువంటి వీర వనిత సాకలి ఐలమ్మ గారు. అంతేకాకుండా సాకలి ఐలమ్మ ఒక వర్గానికి కాదు, ఏదైతే చెప్పుకున్న ఏదైతే మన ఉప కులాలు ఏవైతే ఉన్నాయో, ఉత్పత్తి కులాలు ఏవైతే వాటన్నిటికీ విముక్తి కోసము వాళ్ళకు ఒక మార్గదర్శకాన్ని చేసినటువంటి వీర వనిత సాకలి ఐలమ్మ. సాకలి ఐలమ్మ భూ పోరాటం ప్రారంభించడానికి అక్కడి పాలకుర్తి దొర ఏదైతుందో కమ్యూనిస్టులు సాకలి ఐలమ్మ పంటను వాళ్ళ ఇల్లును దాడి చేస్తే కేవలం ఒకే ఒక ఆమె ఇంట్లో ఉన్నటువంటి కత్తులు కటాలు తీసుకుని రోకల్ బండి ఏదైతే లేని ఆమె పంటకు పోయి తీసుకొని ఒకే ఆమె పాలకుర్తి దొర దగ్గరికి వెళ్లి సవాలు విసిరింది. ఇంతకంటే నన్ను ఏం చేయకూడదు, నీ వినాశనమే నాకు, నిన్ను వినాశనం చేకూర్చేంత వరకు నేను ఊపోనని చెప్పేసి కమ్యూనిస్టు పోరాటాలతో కలిపి ఆనాడు నాంది పలికినటువంటి 90 ఎకరాలు ఉన్నటువంటి భూమిని అక్కడ పేద ప్రజలకు పంపిణీ ప్రారంభించినటువంటి కారణం సాకలి ఐలమ్మ. అది తెలంగాణ వచ్చే మన భారత స్వాతంత్రం వచ్చే నాటికి 10 లక్షల ఎకరాలను పేద ప్రజలకు పంపిణీ చేయడిందంటే కేవలం సాకలి ఐలమ్మ భూ పోరాట ఫలితమే. ఆనాటి ప్రజలకు భూమిని కేవలం ఆనాడు దేనికోసం, భూమి కోసము, ముక్తి కోసమే, తిండి కోసము. ఆ తిండి ఎక్కడి నుంచి వస్తుంది అంటూ పాఠాల రూపంలో అందించి ఆమె జీవితాన్ని నేటి మహిళలకు ఆనాడే ఆమె పోరాటం చేసింది. కాబట్టి మరోసారి సాకలి ఐలమ్మను కానీ ఝాన్సీ రాణిని కానీ ఆదర్శంగా తీసుకొని మనపై జరుగుతున్న దాడికి ప్రతిఘటించి మీరు పోరాటం చేయాలి, మీరు ధైర్యాన్ని నింపుకోవాలి. ఆదిశక్తి, పరాశక్తి అంతా శ్రీమూర్తులే, మాతృమూర్తులు మీరే. కాబట్టి మీరు ఎలాంటి అధైర్యపడదు, మీ అందరికీ అండగా ఉంటారు. కాబట్టి మీరు సమాజంలో జరుగుతున్న ప్రతి దాన్ని సాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. మన బీపేట మండలు పెద్దలు, రజక సంఘం, మరి అందరు మహిళా నాయకురాలు చాలా పెద్ద ఎత్తున కలిగిందానికి మరి ఒక సాకలి ఐలమ్మ సాటి మనము అందరం మహిళలము అలాగనే తయారై మరి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా ఐలమ్మలాగా మనము తయారై మరి ప్రతి యుద్ధంలో ప్రతి మహిళ పాల్గొంటే మరి తెలంగాణకు మనం ఎంతో వారసులమవుతాం. మరి ఆ తల్లికి మనం అందరము ధన్యవాదాలు తెలియజేయాలా. రజక సంఘాన ఆమె అన్ని కష్టాలు ఏగించి ఆ రోజు తెల్లదొరలను తరిమికొట్టిన చరిత్ర మరి సాకలి ఐలమ్మకే ఉన్నదని సాటి చెప్పింది. దాంట్లో మనం మహిళలమైనా మరి ఇక్కడ ఉన్న అన్నవాళ్ళైనా అందరము ముందంచెలో ఉండి మరి అలా మానీయులు కాంచీరామ్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఇక్కడ గాంధీదాదా గారు, మరి ఎంతో మంది మానీయులు మన కోసం పోరాటాలు చేసి నేల కొరిగిన రోజులు. మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన ఏదైతే మనం ఎంత పడుతున్నామో ఎస్సీ, ఎస్టీలు, బీసీ, మైనార్టీలు బీబీపేట మండలంలోనే మరి సాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మరి అన్ని పార్టీల నాయకులు, అన్ని కులాల సభ్యులకు, మరి అలాగే ఈ రజక సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, అలాగే గ్రామ అధ్యక్షుడు గౌరయ్య గారికి, అలాగే ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి అక్కలకు, చెల్లెలందరూ కూడా శుభావందనాలు తెలుపుతూ, ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సాకలి ఐలమ్మ అసలు ఎవరు, ఇవి మనకి ఎందుకు వచ్చింది, ఆ చరిత్ర మనకి ఇప్పుడు తెలియదు. ఎందుకంటే సాకలి ఐలమ్మ అనేది కొంతమంది మేధావులు మొన్న బయటకు తీసుకొచ్చారు కాబట్టి ఆమె చరిత్ర చాలా చరిత్ర ఒకటే. అసలు సాకలి ఐలమ్మ మామూలు కుటుంబంలో పుట్టినటువంటి ఐలమ్మ, మనం అవేదో కోట్లకు పని ఎత్తినటువంటి కాదు, రాజకీయం చేసిన కుటుంబం కాదు, చిన్న కుటుంబంలో పుట్టినటువంటి సాకలి ఐలమ్మ ఆ రోజు నాడు ఆమె బతుకుతూ కూలినాలు చేస్తూ మరి నేను ఇంకోళ్ళకు లొంగకుండా నేను బతకాలనే ఆశయంతో ఆ రోజు చేస్తుంటే ఆమెకు అదే ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే పెత్తందారు వ్యవస్థ అనే శేషగిరిరావు ఉండేవాడట జరిగింది. ఎందుకంటే ఈ సమస్య మనందరూ కూడా తెలియాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మళ్ళొకసారి పేరు పెద్ద ధన్యవాదాలు చూపించుకుంటున్నాను. రమేష్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. 29వ సాకలి
సందర్భంగా మరి బీపేట మండలంలో ఏర్పాటు చేసినటువంటి రజక సంఘ సభ్యులందరికీ, సంఘ అధ్యక్షులకు మరియు గ్రామ పెద్దలకు మరి ఈ యొక్క జయంతికి పిలువగానే విచ్చేటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ రోజు సాకలి ఐలమ్మ నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడి వరంగల్ జిల్లా నుంచి మొదలుపెట్టి మరి తెలంగాణ రాష్ట్రమంతా తిరిగి కూడా ప్రజాప్రతినిధులకు గౌరవ హక్కు తీసుకొచ్చి పెట్టినటువంటి ఆమెకు ఈ జయంతి సందర్భంగా బీపేట రజక సంఘం తరఫున మరి అందరి తరఫున కూడా ఆమెకు ప్రత్యేక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మహిళా సోదరి పేరు పేరున ప్రత్యేక వందనాలు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికి కూడా రాజ్యాధికారం కావాలని, రాజ్యాధికారం అందరూ పోరాటం ఉండాలని ముందుకు సాగించినటువంటి అందరికీ అలాంటి నాయకురాలు మన తెలంగాణ గడ్డలో ఉండడం అందరికీ కూడా అదృష్టంగా భావించాలని కోరుతూ, మరి ముఖ్యంగా ఇప్పుడే పరశురాములు అడిగిండు ట్యాంక్ బండ్ మీద సాకలి ఐలమ్మ విగ్రహం అండి. ఇంతకు ముందే 2-3 నెలల క్రితమే కోటిలో ఉస్మానా మహిళా క్యాంపస్ కు మరి ఉమెన్స్ కాలేజ్ కూడా సాకలి ఐలమ్మ పేరు పెట్టడం జరిగింది. కాబట్టి మీరు అడిగినటువంటి కోరిక కూడా చిన్నదే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన గౌరవప్రదం ఇచ్చేటువంటి పార్టీ. కాబట్టి మరి దానికి కూడా ఇప్పుడు ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ వరకు ముఖ్యంగా మన నాయకుడే ఉన్నాడు రాష్ట్రంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు. కాబట్టి మరి మీరు కూడా షబీర్ అలీ గారికి తెలియని కాదు, మీరు వారికి ముఖ్య సలహాదారులు. కాబట్టి మరి మీ లేటర్ మీద ఒక లెటర్ తయారు చేసి ఇస్తే దాన్ని కూడా ప్రభుత్వానికి పంపించే ఏర్పాటు మేమంతా కూడా కృషి చేస్తామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై సాకలి ఐలమ్మ. థ్యాంక్ యూ. సాకలి ఐలమ్మ ఆయన ఆశీర్వాదంతో పాట రాయగలిగాను. మొదటి ఇక్కడ విగ్రహావిష్కరణకి అన్న నాతో పాట రాయిద్దామని అనుకుంటే నా వల్ల అయితే అన్న అంటే ప్రయత్నం చేస్తే అవుతుంది అంటే కష్టపడినా. కష్టానికి కూడా అన్ననే ప్రేరణ. నేను పాట ఎప్పుడు కానీ పాట కోసం బతికినా, పాట కోసమే విన్నాను, జీవించిన. ఇక ముందు వాడతానో లేదో లేదు. Oh
వీరనారి చాకలి ఐలమ్మ 129వ జన్మదిన వేడుకలను ఎన్టీపీసీ పట్టణ రజక సేవా సంఘం అధ్యక్షులు పూసల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గురువారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ జన్మదిన వేడుకల కార్యక్రమానికి కార్పొరేటర్లు ఎన్వీ రమణారెడ్డి, కుమ్మరి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈరోజు చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా వచ్చిన రజక సంఘం నాయకులు, అలాగే తోటి కార్పొరేటర్ శ్రీనివాస్ గారికి, అలాగే కాంగ్రెస్ నాయకులు మల్లేష్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, చాకలి ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తి మా అందరికీ కూడా చాలా పూర్తి నేర్చుకునేంత అవసరాలు ఉన్నాయి. మనందరికీ స్ఫూర్తిదాయకం. వారు భూమి కోసం, ముక్తి కోసం, కార్మికుల కర్షకుల పని దినాల కోసం, విముక్తి కోసం మరి ఎన్నో పోరాటాలు చేసి వారు విజయం సాధించిన వీరవనితగా వారిని మనము కీర్తించడం తప్పదు. వారు అంతేకాదు నిజాం నవాబుల దొరల కబంధ హస్తాలటువంటి 1000 ఎకరాల భూములను పేద రైతులకు ఇచ్చినటువంటి ఘనత కూడా చాకలి ఐలమ్మ గారికి ఉన్నది. వారి యొక్క పోరాట స్ఫూర్తి మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. వారిని అభినందిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు చాకలి ఐలమ్మ 129 జయంతి సందర్భంగా ఎన్టీపీసీ పట్టణ రజక సేవా సంఘం అధ్యక్షులు పూసల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి చేసిన మా తోడి కార్పొరేటర్ రమణారెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లేష్ గారికి, రజక కుల పెద్ద అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, భూమి కోసం, ముక్తి కోసము, వెట్టి సాకిరి విముక్తి కోసము ఎన్నో పోరాటాలు చేసి ఆనాడు ప్రజలను చైతన్యపరిచిన చాకలి ఐలమ్మను ఈరోజు జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన అందరికీ శుభదాయకము. అలాగనే తెలంగాణ పోరాటం కూడా కేసీఆర్ గారు చాకలి ఐలమ్మ స్ఫూర్తి చేసుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమాన్ని కూడా ఆమె స్ఫూర్తి చేసుకొని కొట్టడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆమెకు ఎల్లప్పుడూ కూడా మేము అందరం కూడా స్మరించుకుంటామని తెలియజేస్తున్నాం. జోహార్ చాకలి ఐలమ్మకు, జోహార్ చాకలి ఐలమ్మకు. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి కార్యక్రమం ఎన్టీపీసీ రజక సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం, దానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవ కార్పొరేటర్లు రమణారెడ్డి గారు, కుమ్మరి శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లేష్ గారికి, అలాగే ఇక్కడ వచ్చేసిన మా కుల బాంధవులందరికీ, నా మిత్రులకు మళ్ళొక్కసారి నేను ఒక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు చాకలి ఐలమ్మ ఆ రోజు భూమి కోసం, భుక్తి కోసం, అణగారిన వర్గాల కోసం ఎంతోమంది ఎన్నో బాధల్లో ఉంటే ఆ రోజు ఎంతో కష్టపడి పోరాటం చేసి పేద ప్రజల కోసం ఎంతో విధంగా శ్రమించి ఆ రోజు దొరల గడీలల్లా వెట్టి చాకిరి నుంచి విముక్తి చేసిన వీరవనిత
బాధిత మన చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ ఆ రోజు ధైర్యాన్ని ప్రదర్శించి ఒక ప్రతిభలకే కాదు సబ్బండ వర్గాలకు నేనున్నాని నిలిచి ఆ రోజు పోరాడి 100 ఎకరాలను భూమి పంచిన ఘనత చాకలి ఐలమ్మది. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు తెలంగాణ ప్రతి ఒక్క బిడ్డకు చాకలి ఐలమ్మ ధైర్య సాహసాలు ఏ విధంగా చేసిందో చూపించి తెలంగాణ తెచ్చుకున్నాం. ఆమెను ఈరోజు గవర్నమెంట్ అధికారికంగా వర్ధంతి జయంతి చేయడం శుభపరిణామం. దానికి ఈరోజు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ముఖ్యంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే కంచె ఐలయ్య సార్కి ఎన్టీపీసీ రజక సంఘం నుండి మేము ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు హైదరాబాద్ కోటిలో ఉన్న మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్టీపీసీ రజక సంఘం మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో రజకులు ముందుండి అన్ని సామాజిక సేవల్లో ముందుండి ఐలమ్మ సూచించిన ఏదైతే ధైర్య సాహసాలు ఉన్నాయో మన బిడ్డలు అందరూ అందిపుచ్చుకొని రేపు అన్ని రంగాల్లో ముందుకు నడవాలని ఈరోజు నేను రజక సంఘం ఒక అధ్యక్షునిగా నేను పిలుపునిస్తున్నా. రాబోయే రోజుల్లో ఐలమ్మను ట్యాంక్ బండ్ మీద ఒక విగ్రహం పెట్టాలని, రాబోయే రోజుల్లో భావితరాలకు ఈమెను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని ఎన్టీపీసీ రజక సంఘం ఈరోజు మేము సవినయంగా మనం చేస్తున్నాం గవర్నమెంట్కు. ఎందుకంటే భావితరాలకు ఏదైతే ఐలమ్మ లాంటి ఎంతోమంది మహావీరులు ఉన్నారు, వాళ్ళ ఘనత చెబితే భావితరాలు ముందుకు నడుస్తాయని ఒకసారి నేను సూచిస్తున్నా. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైనటువంటి మా రజక సంఘం సోదరులకు, కౌన్సిలర్లకు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లేష్ గారికి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. జోహార్ చాకలి ఐలమ్మకు, జోహార్ చాకలి ఐలమ్మకు, జోహార్ చాకలి ఐలమ్మకు. నమస్కారము. కాంగ్రెస్ పార్టీ గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో చాకలి ఐలమ్మ జయంతిని చాలా ఘనంగా జరపాలని చెప్పి ఆదేశించడం జరిగింది. మా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కూడా రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ గారి జయంతిని ఈ విధంగా జరుపుకోవడం ఎంతో సంతోషము. దానికి ముఖ్యులుగా రమణారెడ్డి గారు, కార్పొరేటర్ శ్రీనివాస్ గారు, తర్వాత రజక సంఘం నాయకులందరూ హాజరై వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ జై. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు రజక సంఘం అధ్యక్షుడు పూతల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇక్కడ చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టికి జాతి విముక్తి కోసం ఆనాడు చాకలి ఐలమ్మ ఎనలేని పోరాట స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమ కాంక్షను రగిలించి వీరనారిగా ఆ రోజు తెలంగాణ స్వాతంత్రంలో పోరాడింది. దాని సందర్భంగా రజక జాతి అంతా ఆమెను ఆదర్శంగా తీసుకుని ఆశయ సాధనలో ముందుకు సాగాలి. అలాగే ఈరోజు కోటి ఉమెన్స్ కాలేజీ పేరు చాకలమ్మ పేరు ప్రకటిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా రజక జాతి నుంచి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాము. చాలా సంవత్సరాలుగా రజక జాతి అనేక అసమానతలకు గురై వెనుకబాటుతనంతో ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, చాకలి వారిని ఎస్సీ సమాజంలో మమ్మల్ని కలపాలని, అలాగే మాకు రిజర్వేషన్ గుర్తింపు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మం జిల్లా వైరాలో గ్రీన్ఫీల్డ్ హైవే సంస్థ హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హరేందర్ సింగ్ రాజపూత్ జన్మదినోత్సవ సందర్భంగా మహేందర్ వాజ్పేయి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థ సిబ్బంది సుమారు 100 మంది తమ రక్తాన్ని ఒక్కొక్కరు 350 మిల్లీగ్రాముల చొప్పున దానం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి 15 మంది సిబ్బంది వచ్చి రక్తాన్ని సేకరించారు. सेल्फी पॉइंट पर सेल्फी भी लेनी है अपने ले लेना, ठीक है ना, लड़के को लड़के होगा हमारा फोटो खींचेगा. जिन डोनर है वो शुक्ला जी भी आ गए. देना पड़ेगा, बहुत बढ़िया. ये बहुत अच्छी चीज है एक्चुअली. देखो ये इससे बड़ी सेवा नहीं होती. हो सकता है आपके ब्लड के 1 यूनिट से 2 लोगों की जान बच जाए.
दो नहीं तीन 3 की भी हो सकती है। देखिए रेड प्लेट से व्हाइट सेल से आरबीसी 3 लोगों की जान बचा सकते हो। 3 पैकेट हम करते, एक प्लेटलेट्स प्रिपेयर करते, एक व्हाइट सेल से, एक आरबीसी, तीनों 3 भरेंगे, 3 लोगों को दे सकते हैं। ये आप एक दे रहे हैं पैकेट, एक पैकेट से 3 लोगों की जान बच सकती है। आप देने का एक ही पैकेट, लेकिन 3 लोगों की जान बचेगी। आप कितना टाइम ब्लड देता? फर्स्ट टाइम। ओके इधर दे दो फोन फिंगर मूवमेंट दे दीजिए, शेक చేయండి ఓకేనా? అయిపోయిందా? లేకపోతే తీసేసి कितना टाइम ब्लड दिए? 3 बार। आप लोग फोटो खिंचा लीजिए, मीडिया में फोटो जा रहे हैं, ठीक है ना? टोपा दे दो, टोपा सर आइए आप भी। कोई ना खींचो तो आप खड़िए में तो ऐसा ये दी तो दी हो गया? कीप स्माइलिंग, टोपी तुलसी थोड़ी सी, ठीक है? आगे सर, आगे 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 3 बजे सबको फोटो इनका भी आना, इनका फोटो आना, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మెరుగైన విద్య అందించాలని ఆ దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి మండలంలో పలు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హనుమంతంపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ముత్తారం గ్రామంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం రజక జాతి గర్వించదగ్గ విషయమని రజక సంఘం జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను గోదావరికని పట్టణ రజక టేలా అసోసియేషన్ అధ్యక్షులు బండి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు, రజక టేలా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పెండ్యాల మహేష్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించి స్వీట్లు పంపిణీ చేశారు.
మన జిల్లా జనరల్ సెక్రటరీ వాళ్ళకి ఇద్దామా వాళ్ళకి ఇద్దాము వేరే షాపు రోడ్లకు ఆటో లేకపోతే ఒక ఆటో ఆపి ఆటోకి ఒక ఆటో ఆపు రైట్ రెడీ కూడా ఇది అన్నకి ఈరోజు గోదావరిఖని పట్టణ మహిళా అసోసియేషన్ అధ్యక్షుడు బండి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణంలోని చాకలి ఐలమ్మ సర్కిల్ వద్ద భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం కొంగు నడుముకు చుట్టి కొడవలి చేతబట్టి అణగారిన వర్గం నుంచి ఆత్మగౌరవ ప్రతీక జెండా ఎగరవేసినటువంటి చాకలి ఆడబిడ్డ, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ యొక్క జయంతి వేడుకలను పెద్ద ఎత్తున ఈరోజు గోదావరిఖని నడిఒడ్డున నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి పెద్ద ఎత్తున స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన, రజక జాతి బిడ్డల పక్షాన, రజక జాతి బంధువుల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో దొరల గడీల పాలన కొనసాగించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం తూతూ మంత్రంగానే ఐలమ్మ యొక్క జయంతి వేడుకలను, వర్ధంతి వేడుకలను చేసిరు తప్ప ఏ రోజు కూడా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో వివక్షతనే చూపించారు. కానీ ప్రజాపాలన, ప్రజల ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి హైదరాబాద్ నడిఒడ్డులో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని చెప్పి వర్ధంతి సందర్భంగా నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా ట్యాంక్ బండ్ దగ్గర చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా హర్షించదగ్గ విషయం. రజక జాతి బిడ్డ అయినటువంటి ఐలమ్మ యొక్క కుటుంబ సభ్యురాలు చిట్టాల శ్వేత గారిని ఇవాళ మహిళా కమిషన్ మెంబర్ గా కూడా నిర్వహించడం జరిగింది. అంటే ఇప్పుడు రాజకీయ పరంగా కుల వివక్షత లేకుండా సమాజంలో అణగారిన వర్గంలో ఉన్నటువంటి రజక జాతిని ఇవాళ పెద్ద ఎత్తున గౌరవించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి రజక జాతి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ గోదావరిఖని పట్టణ విషయాన్ని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మహిళా అసోసియేషన్ గోదావరిఖని పస్తి పెద్ద మనుషులు అందరినీ కలుపుకొని ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్ లో ఇదే చాకలి ఐలమ్మ సర్కిల్ పెట్టుకుంటే అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు రాజకీయానికి తెరలేపి కొంతమంది తాగుబోతులను ఉసిగొల్పి మా మీద అనవసరమైన గొడవలను క్రియేట్ చేసి ఐలమ్మ సర్కిల్ పెట్టమని చెప్పి మేము తీర్మానం చేపిస్తే ఇక్కడ ఐలమ్మ విగ్రహం రావాల్సి ఉండే, కానీ రాజకీయ కుట్రలో భాగంగా ఐలమ్మ విగ్రహం కాకుండా ఏదో పనులు చేస్తామని అనవసరమైన ఒక పైలాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి పిట్ట కేటీఆర్ యొక్క మన్ననలు పొందడం కోసం ఆ రోజు కోరకని చెందర చేసినటువంటి దుశ్చర్యను ఖండిస్తూ కాలం ఎప్పుడు ఒక తీరే ఉండదు, అధికారం ఎప్పుడు ఒకరి వైపే ఉండదు. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. మా శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్న గారి నాయకత్వంలో తప్పకుండా ఇక్కడ ఐలమ్మ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరు ఎన్ని దుర్మార్గపు దుశ్చర్యలు చేసినా, ఎన్ని అబండాలు వేసినా యావత్ ఇక్కడ ఉన్నటువంటి రజక జాతిని ఏకీకృతం చేస్తాం. రజకులందరూ ఐక్యతతో ఇక్కడ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆత్మగౌరవ ప్రతీక జెండాని ఇక్కడ ఎగరేస్తామని చెప్పి గోదావరిఖని పట్టణ రజక సంఘం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. జై రజక, జోహార్ వీరనారి చాకలి ఐలమ్మకు. ఈరోజు తెలంగాణ స్త్రీ శక్తి, అదేవిధంగా తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరవేసినటువంటి ధీర వనిత చాకలి ఐలమ్మ
జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా రజక సంఘం సోదరులు, అదేవిధంగా సమాజం అంతటికీ మరొకసారి చాకలి ఐలమ్మ జయంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ, మనం ఏదైతే అణగారిన వర్గాల కోసం మనం ముందడికి పోవాలి, అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో మనం కొట్లాడుతూ ఉన్నామో, సామాన్యుల కళ, అణగారిన వర్గాల కళ నెరవేరే వరకు ఇదే స్ఫూర్తిగా అందరం కలిసి ముందుకు సాగాలని చెప్పేసి సవినీయంగా మరొక్కసారి అందరికీ చాకలి ఐలమ్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na na